వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ వ్లాగ్ అనమాట. సో మా ఎంగేజ్మెంట్ అయ్యి ఈ రోజుకి 3 years కంప్లీట్ అయింది. ఈరోజు ఇంకా నేను భార్గవ్ ఇద్దరం లీవ్ పెట్టేశాం ఎక్కడికైనా వెళ్దామని చెప్పి. అసలు ఏం ప్లాన్ చేయలేదు అసలు ఈరోజు ఏం చేయాలి ఏంటి అని. సో చాలా అన్ప్లాన్డ్ డే అనమాట. మా డే అంతా ఎలా అయిందో మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. ఫస్ట్ ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్దాం అనుకున్నాము, షార్ట్ ట్రిప్ బెంగళూరు నుంచి చిక్మగళూరు కానీ ఊటీ అలాగా. బట్ ఇప్పుడున్న జనాలను చూసి మేము వద్దులే ఎక్కడికి వద్దు, బెంగళూరులోనే ఉందాం, ఈ రోజు ఎక్కడికన్నా బయటకు వెళ్ళి వద్దాం, నెక్స్ట్ 2 days అలాగా మాకు ఎలాగో ఇంట్లో పనులు ఉన్నాయి కదా, ఇంటీరియర్స్ అవి చూసుకుందాంలే అనుకున్నాం అనమాట. సో ఈ రోజు మా డే అంతా ఎలా అయిద్దో మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఆ రోజు మండే. సో మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్దాం అనుకున్నాము ఫస్ట్. బట్ మేము రెడీ అయ్యి ఇంట్లో పూజ అంతా అయ్యేసరికి లేట్ అయిపోయింది. టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్, చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ టెంపుల్స్ 11కి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు టైం 10:40. కొన్ని టెంపుల్స్ అయితే 11కి క్లోజ్ అంటే అర్చన క్లోజ్ చేస్తారు, కానీ మనం వెళ్ళి దండం పెట్టుకోవచ్చు. బట్ మేము ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ అయితే అసలు కంప్లీట్గా డోర్స్ క్లోజ్ చేసేస్తారనమాట. మనకి దేవుడు కూడా కనిపించరు. మేము 10:45 కల్లా వచ్చేసాము టెంపుల్కి. బట్ అనుకున్నట్లే అయింది, క్లోజ్ చేస్తారు. మండే కదా శివాలయం ఉంటుంది అనుకున్నాము, బట్ క్లోజ్ అయిపోయింది. బట్ శివుడికి అభిషేకం చేసిన పంచామృతం అయితే ఉండే. ఇంకా మేము నవగ్రహాల దగ్గర దండం పెట్టుకొని ఇంకా ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు, భార్గవ్ బయట నుంచి ఇడ్లీ తీసుకొచ్చేసారు. హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చి 1:30 అవుతుంది. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. అంతే, ఇంక ఇంట్లో ఫోన్లు వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాము. అలా 1:30 అయిపోయింది. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే మూవీకి వెళ్ళాలి, అబ్సెషన్ మూవీకి. ఇది 3 days నుంచి అనుకుంటున్నాం ఈ మూవీకి ఖచ్చితంగా వెళ్ళాలని. ముందు లంచ్ చేసి వెళ్తామా, మూవీ అయిపోయాక లంచ్కి వెళ్తామా అనేది ఇంకా తెలీదు. ముందైతే బయటకు వెళ్ళాలి, అది భార్గవ్స్ ఇన్నర్ ఫీలింగ్. అప్పటి నుంచి చెప్తున్నాడు వెళ్దాం పదా అని, నేను కదలట్లేదు. అది ఇప్పుడు బయటకు వెళ్ళి మూవీ ఆర్ లంచ్ ఏదో ఒకటి చేసుకొని నెక్స్ట్ కొంచెం షాపింగ్ పని ఉంది. భార్గవ్ నాకు డ్రెస్ తీసుకోలేదు ఫ్రెండ్స్, ఎంగేజ్మెంట్ యానివర్సరీకి పాత డ్రెస్ వేసుకున్నా. సో ఇప్పుడు డ్రెస్ కొనాలి. ఇంకా షాపింగ్ అయిపోయాక ఇంక ఇంటికి వచ్చేసి మేము ఒక కొరియన్ సిరీస్ చూస్తున్నాము, టీచ్ యూ ఎ లెసన్ అని చెప్పి. ఇంకా ఆ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తాం. అది అలా మా డే అయితే అవుతుంది అనుకుంటున్నాం. అది మా ప్రెజెంట్ మేము వేసుకున్న ప్లాన్. చూద్దాం ఎలా అయిద్దో, మీరు కూడా చూసేయండి మాతో పాటు. బయట ఫుల్ ఎండగా ఉంది, కానీ సరే స్కూటీలోనే వెళ్దాము, మళ్ళీ ట్రాఫిక్ ఉంటే ఇబ్బంది పడతామని చెప్పి స్కూటీలో బయలుదేరాం. పెట్రోల్ తక్కువ ఉందని చెప్పాడు భార్గవ్. సరే కొట్టించుకొని వెళ్దామంటే పర్వాలేదు వచ్చేస్తుంది, నా ఎస్టిమేషన్ ప్రకారం మాల్ వరకు వచ్చేస్తుందని చెప్పాడు. చూస్తే మధ్యలో ఆగిపోయింది. అది కరెక్ట్గా ఎలాంటి ప్లేస్లో ఆగిపోయిందంటే బండి పైన అసలు కొంచెం కూడా నీడలేదు. అసలు ఆ వేడికి ఫుల్ చెమట కారిపోతుంది. దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా ఉండదన్నమాట అక్కడ. ఇంకా భార్గవ్ ఏం చెప్పాడంటే, నేను ఎలాగోలా మేనేజ్ చేసి పెట్రోల్ కొట్టించుకొని వస్తాను, నువ్వు ఏదైనా ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకొని వెళ్ళిపో అన్నాడు. ఇంకా కొంచెం సేపటికి నాకు ఒక ఆటో అయితే బుక్ అయింది. ఇంకా నేనైతే వచ్చేసాను విఆర్ మాల్కి. ఇంకా నేను వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఒక 30 minutesకి ఏమో భార్గవ్ వచ్చాడనమాట. కొంచెం టైం పట్టింది, తను మరి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని రావాలి కాబట్టి. ఈ లోపల నేను విఆర్ మాల్లో కింద ఒక బుక్ స్టాల్ ఉందన్నమాట, కొంచెం ఆఫర్స్ కూడా కనిపించినాయి. సరే అని ఏమున్నాయో చూద్దామని కిందకి వెళ్ళాను. ఈరోజు మండే కాబట్టి అస్సలు జనమే లేరు మాల్లో. నార్మల్గా వీకెండ్లో వస్తే ఫుల్ అంటే ఫుల్ అన్ని ఫ్లోర్స్ నిండిపోయి ఉంటారు. ఇక్కడ కొన్ని నావెల్స్ చూశాను, ఒక 2 అయితే కొందాం అనుకున్నాం. బట్ ఎందుకో ఒకసారి అమెజాన్లో ప్రైస్ ఎంత ఉందని చూస్తే ఇక్కడతో పోలిస్తే హాఫ్ రేట్ తక్కువే ఉండే. మళ్ళీ ఇవి ఆఫర్లో ఉన్నాయి అన్నమాట ఈ నావెల్స్. సర్లే మనకొద్దులే అని చెప్పి ఇంకా బయటకైతే వచ్చేసాను ఆ స్టాల్లోంచి. ఈ గ్యాప్లో ఇంకా జూడియోకి వెళ్దాము, జూడియోలో అయితే మనం కొంచెం బట్టలు చూడొచ్చు అనుకున్నాను.
ఇక్కడ జూడియో 2 ఫ్లోర్స్లో ఉంటుంది అనమాట. నేను కింద ఫ్లోర్లో వెయిట్ చేస్తున్నాను. భార్గవ్ కాల్ చేస్తే జూడియోలో ఉన్నా అని చెప్తే తను పైన ఫ్లోర్లో ఉండి ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు అనమాట. ఇంకా సరే నాకు అర్థమైపోయింది పైన ఉన్నాడని చెప్పి ఇంకా నేను పైకి వచ్చాను. ఇక్కడ సమ్ కాంపిటీషన్ ఏదో అయినట్టుంది. చాలా డ్రాయింగ్స్ అయితే వేసి ఉన్నాయి, బాగున్నాయి చూడటానికి. ఫైనల్గా మా ఆయన అయితే మీట్ అయిపోయా. ఈ గ్యాప్లో ఏదైనా షాపింగ్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు. ఇక్కడ భార్గవ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. నేను అన్నాను నువ్వు అన్నీ ఇలానే ప్లాన్ చేస్తావంటే తన ఎస్టిమేషన్ ఇప్పటికీ కరెక్టే అని చెప్తున్నాడు. ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల బండి ఎక్కువసేపు ఆగిందంట, అందుకని పెట్రోల్ అయిపోయిందంట. సరేలే అని చెప్పి ఇంకా మేమైతే ఫస్ట్ మూవీ పైన ఐమాక్స్ ఉంటుంది అక్కడికైతే వెళ్తున్నాము. అబ్సెషన్ మూవీకి వెళ్దాం అనుకున్నాం కదా, సో నెక్స్ట్ షో ఎప్పుడు ఉంది చూద్దామని చెప్పి దాన్ని బట్టి ఒకవేళ షో కొంచెం లేట్గా ఉంటే మేము ఫస్ట్ లంచ్ చేసి వచ్చి తర్వాత మూవీకి వెళ్దాం అనుకున్నాము. అప్పటికే టైం 2:57 అలా అయిపోయింది. 3 o'clockకి నెక్స్ట్ షో ఉండే. సరే అని చెప్పి ఇంకా టికెట్స్ తీసుకొని మేము మూవీకి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఏమన్నా స్నాక్స్ అలా ఆర్డర్ చేసుకుందాం, ఇంకా అదే మా లంచ్ అన్నట్టు వెళ్ళిపోయాము. ఆ రోజు మండే, అందులోనూ ఈ మూవీ వచ్చి అప్పటికి చాలా డేస్ అయిపోయింది కదా, సో పెద్దగా ఎవరు రాలేదన్నమాట. థియేటర్లో హార్డ్లీ ఒక 10 members ఉంటామేమో అంతే. మా ఆయనకి నేను షాకుల మీద షాకులు ఇచ్చాను అనమాట. పాపం అందుకే ఇక్కడ తేరుకోలేక అలా సైలెంట్గా కూర్చున్నాడు. నార్మల్గా ఇలాగా మల్టీప్లెక్స్కి వచ్చినప్పుడు నో స్నాక్స్ అని చెప్తాడు భార్గవ్, ఎందుకంటే అక్కడ కాస్ట్ చాలా ఉంటుంది. టికెట్ కాస్ట్ కన్నా పాప్కార్న్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి. బట్ ఈరోజు లంచ్ చేయకుండా వచ్చాం కదా, సో ఖచ్చితంగా ఫుడ్ ఆర్డర్ చేయాలి. ప్లస్ దానికి తోడు రెక్లైనర్ సీట్స్ బుక్ చేయించాను అనమాట. ఇంకేముంది, 2 టికెట్స్ వచ్చేసి 900 ఏమో అయినట్టుంది. ప్లస్ స్నాక్స్ కూడా ఆర్డర్ చేసి వచ్చాము మేము. స్నాక్స్ అంటే నార్మల్గా పాప్కార్న్ అలా కాకుండా పిజ్జా అలా ఆర్డర్ చేసాము. లంచ్ చేయలేదు కదా, ఇంకా అదే లంచ్ అన్నట్టు. అవి ఒక 8:30 అయింది. పాపం ఇంకేం చేస్తాడో, ఎప్పుడో ఒకసారి కదా అన్నట్టు ఇంకా లైట్ తీసుకున్నాడు. మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుండే. మధ్యలో మంచిగా మా ఫుడ్ కూడా వచ్చింది. మేము ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఒక చికెన్ పిజ్జా ఆర్డర్ చేసాము. మండే కాబట్టి నాన్ వెజ్ తింటాం ఆ రోజు. మూవీ అయిపోయేసరికి 5:30 అలా అవుతుంది అనుకుంటా. ఇంకా నాకేమో టీ కావాలి. బట్ ఇప్పుడు ఈ మాల్లో టీ అడిగానంటే భార్గవ్ ఇంకేం లేదు, ఇంకొకసారి నన్ను బయటకు కూడా తీసుకురాడు. అందుకని చెప్పి ఇంకా సైలెంట్గా కిందకైతే వెళ్తున్నాం. మాల్ ఎంత ఖాళీగా ఉందో భార్గవ్ చూడు. మూవీ ఎలా ఉంది? బేసిక్గా ఇది హారర్ మూవీ కాదు, ఒక క్రీపీ అంటే సైకిక్ మూవీ అన్నమాట. మేము అనుకున్నంత క్రీపీగా లేదు. బేసిక్గా కొంచెం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. అందులో హీరోయిన్ నన్ను చూసి నేర్చుకోవాలి. ఎనీహౌ మూవీ అయితే అయిపోయింది. ఇప్పుడు మా ఆయనకి ఇంకో షాక్ ఇవ్వాలన్నమాట. విఆర్ మాల్లో కింద లూలు హైపర్ మార్ట్ ఉంటుంది. అక్కడ స్నాక్స్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఈ మాల్కి వెళ్తున్నా అంటేనే ముందు చెప్తాడు భార్గవ్, మనం అక్కడికైతే అసలు వెళ్ళట్లేదని చెప్పి. వచ్చే ముందు 100 చెప్తాం కానీ అవన్నీ ఫాలో అవ్వం కదా. సో ఇంకా మూవీ అయి కిందకు వచ్చాక భార్గవ్ని ఇట్లా వాల్నట్స్ ఇంకా బాదం తీసుకోవాలి, లూలు మార్ట్లో బాగుంటాయి అని చెప్పి తీసుకెళ్ళాను అనమాట. అంతే, అలా స్టార్ట్ అయింది మా షాపింగ్ అయితే. ఇక్కడ ఫస్ట్ అక్కడికే వెళ్ళాము, వెళ్ళి కావాల్సినవి అయితే తీసుకున్నాం. తర్వాత ఇంకా ముందు కౌంటర్స్కి వెళ్తే ఏంటంటే ఫుల్ స్నాక్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట స్నాక్స్ ఇక్కడ. ఇక్కడ మా ఆయన ప్రపంచంలో ఎన్ని తిట్లుంటే అవన్నీ తిట్టుకుంటున్నాడు, బట్ మనకేం పర్లేదు, మన పని అవ్వాలంతే. సో ఇక్కడైతే అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయంటే అసలు స్ట్రాబెర్రీ ఎక్కడ దొరకట్లేదు, బట్ ఇక్కడ మాత్రం ఉంటాయి అన్నమాట. ఇంకా ఫ్రూట్స్ ఏం తీసుకోలేదు నేను. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తామో లేకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్తామేమో అన్నట్టు జస్ట్ ఇక్కడ చూస్తున్నాం అంతే. ఇక్కడ డేట్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే ఇక్కడ నేను చూపిస్తున్న అన్నీ కూడా డేట్సే అన్నమాట. ఇంకా చాలా ఉంటాయి. అసలు ఇక్కడికి వస్తే ఏం తీసుకోవాలో కూడా అర్థం అవ్వదు, అందుకే మేము ఇక్కడ ఏం తీసుకోము, వేరే షాప్కి వెళ్ళి లైన్ డేట్స్ తీసుకుంటాం అదనమాట. ఈ పోతీ కేక్, పోతీ అంటే పొట్లం అంట. నేను తర్వాత వచ్చి గూగుల్ చేస్తే అర్థమైంది నాకు. ప్లమ్ కేక్ ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న స్లైసెస్ చేసి అలాగ చాక్లెట్ లాగా ర్యాప్ చేశారు. టేస్ట్ అయితే బాగుండే, కొంచెం డ్రైగా ఉంది ఆ కేక్, అది మేము తీసుకొచ్చాము. ఇంకా దాంతోపాటు ఇక్కడ స్పంజ్ కేక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా వెరైటీస్ కూడా ఉంటాయి, ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. బటర్ స్కాచ్, పైనాపిల్ అట్లాగా.
ఇంకా మేమైతే ఆ పోతీ కేక్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము అండ్ హనీ కేక్ అనమాట, అదొక ప్యాకెట్ తీసుకున్నాము. ఈ లులు మార్ట్ లోపల మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి అన్నమాట. బేకరీ ఐటమ్స్ ఉంటాయి, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, ఇంకా కొన్ని కర్రీస్, పఫ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఏదైనా కావాలంటే కొనుక్కొని లోపల తినొచ్చు. బట్ ఏంటంటే మనకి స్పూన్స్ కానీ ఇంకా ప్లేట్స్, టిష్యూస్ అవేమీ ప్రొవైడ్ చేయరు వీళ్ళు. అన్నీ మనమే కొనుక్కోవాలి, టిష్యూ పేపర్స్ కూడా కొనుక్కోవాలన్నమాట. అందుకే మోస్ట్లీ మేము ఇక్కడ లోపల ఫుడ్ ఏం తినము, ఏమైనా పార్సల్ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాము. ఇక్కడ భార్గవ్ అయితే ఒక డోనట్ తీసుకున్నాడు. యాక్చువల్లీ లంచ్కి ఒక పిజ్జా ఆర్డర్ చేసాము అండ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాం కదా, సో అవి అరిగిపోయినాయి అనమాట. తిరిగేసరికి మాల్లో కొంచెం ఆకలేస్తుంది, సరే అని ఒక డోనట్ తీసుకున్నాం. పెద్దగా ఏం కొనలేదు, కొంచెం కంట్రోల్గానే షాపింగ్ చేసాము. ఇంక ఇప్పుడైతే బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంతకీ ఇక్కడ నేను ఏం స్నాక్స్ కొన్నానో ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తా. లులు మార్ట్ బయట కూర్చోడానికి ఇలాగా టేబుల్స్ ఉంటాయి. సో ఇంకా అక్కడ కూర్చొని ఫస్ట్ అయితే డోనట్ తినేస్తున్నాం. ఇంకా అప్పటికి టీ తాగలేదు, నా మైండ్ అంతా టీ మీదే ఉందన్నమాట. ముందు ఒక టీ పడాలి, లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది. ఈ డ్రెస్ మా మ్యారేజ్ యానివర్సరీ అప్పుడు తీసుకున్నాను ఫెబ్లో. బట్ యాక్చువల్గా మాకు మ్యారేజ్ యానివర్సరీ మేము పెద్దగా సెలబ్రేట్ చేసుకోము. ఫిబ్రవరి భార్గవ్కి ఫుల్ బిజీ సీజన్, ఎక్కడికి వెళ్ళము, తనకి లీవ్ తీసుకోవడానికి కూడా కుదరదు. అందుకని ఎంగేజ్మెంట్ యానివర్సరీ అప్పుడు మాత్రం ఇలా లీవ్ తీసుకొని ఎక్కడికైనా బయటకు వెళ్తాము. ఎప్పుడు వచ్చినా వీకెండ్స్లో వస్తాము, సో ఫుల్ జనం ఉంటారు. బట్ ఈరోజు ఇంత ఖాళీగా చూస్తుంటే మాల్లో అంతా భలే అనిపించింది. విఆర్ మాల్ నుంచి బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందుకు నడిస్తే ఫినిక్స్ మార్కెట్ సిటీ ఉంటుంది. అది చాలా అంటే చాలా పెద్ద మాల్, ఉండడానికి 4 to 5 ఫ్లోర్సే ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. బట్ లోపల అయితే ఎంత పెద్ద మాల్ అంటే చాలా షాప్స్ ఉంటాయి లోపల. ఇప్పుడు అక్కడికి వెళ్ళామంటే చాలా టైం పోతుంది, ప్లస్ ఎక్కువ తిరగలేము కూడా. అప్పటికి మా ఓపిక అయిపోయింది, ఇంకా సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫినిక్స్ మాల్ బయట ఎప్పుడు ఇలాగా ఎంట్రన్స్ దగ్గర ఏదో ఒక థీమ్తో అలాగా డెకోర్ చేసి ఉంటుంది అనమాట. మనకి ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. క్రిస్మస్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. పెద్ద క్రిస్మస్ ట్రీ పెడతారు అండ్ ఫుల్ లైటింగ్ ఉంటుంది. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 6:30, 7 అలా అయిపోయింది. కరెక్ట్గా ఆఫీసెస్ నుంచి జనాలు ఇంటికి వెళ్ళే టైం కదా, అసలు ఎంత ట్రాఫిక్ అంటే చాలా టైం పట్టేసింది మేము విఆర్ మాల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి. మా ఇంటి నుంచి విఆర్ మాల్ జస్ట్ 5 కిలోమీటర్సే, బట్ చాలా టైం పట్టేసింది ఇంటికి రీచ్ అవ్వడానికి. బెంగళూరులో ఉన్న మేజర్ ప్రాబ్లం నాకైతే ట్రాఫిక్ ఒక్కటే, అది తప్పించి మిగిలిన అంతా చాలా బాగుంటుంది. వెదర్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఇంకా కెరియర్ పరంగా గ్రోత్ కానీ అంతా ఇక్కడ చాలా బాగుంటుంది. మా ఊరు నుంచి నిజానికైతే హైదరాబాద్ చాలా దగ్గర, ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగుంటుంది. బెంగళూరు అయితే మేము ప్రతిసారి బస్లో ట్రావెల్ చేయాలి, అదే హైదరాబాద్ అయితే మేము యాక్చువల్లీ ట్రైన్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో అందుకని చాలాసార్లు అనుకున్నాము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదామని, బట్ కెరియర్ వైజ్ మాకైతే ఇక్కడే బెస్ట్ అనిపించింది. భార్గవ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, తను వర్క్ చేసేది డెలాయిట్లో కాబట్టి తనకి బెంగళూరులో అయినా హైదరాబాద్లో అయినా పెద్ద డిఫరెన్స్ కనిపించదు. బట్ నాకు మాత్రం ఇక్కడ ప్రొడక్ట్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి బెంగళూరులో, ప్లస్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట నా రోల్కి. సో అందుకని ఇంకా మోస్ట్లీ మ్యాక్సిమం బెంగళూరు అనుకున్నాము. ఇంకా ఇంటికి రాగానే నేనైతే స్నాక్స్ అని ఓపెన్ చేసి చూస్తున్నాను. మోస్ట్లీ కేక్సే ఉంటాయి. క్రీమ్ ట్రీట్ అని చెప్పి క్రీమ్ బన్స్ ఒక 2 తీసుకున్నాము, ఒకటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఇంకొకటి వెనిలా. అది వచ్చి ఒకటి 10 రూపీస్. ఈ హనీ కేక్ ఒకటి తీసుకున్నాం, స్పంజ్ కేక్, వాల్నట్స్, బాదం అవి తీసుకున్నాం. వాటితో పాటు పోతీ కేక్ అని చెప్పి అదొక ప్యాకెట్ తీసుకున్నాం, అంతే. అది మాత్రం కొన్నాం మేము లులు మార్ట్లో. ఏదైనా స్పెషల్ డే అయినప్పుడు బిర్యానీ తినకపోతే అస్సలు మంచిగా అనిపించదు. ఆ రోజు మేము వెజిటేరియన్స్ అయినా కూడా వెజ్ బిర్యానీ అన్న ఆర్డర్ చేస్తామన్నమాట. మార్నింగ్ నుంచి బిర్యానీ తినడానికి అస్సలు కుదరలేదు, అందుకని నైట్ మంచిగా డిన్నర్కి మేఘ్నా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. అండ్ మేము స్టార్ట్ చేసిన కొరియన్ సిరీస్ ఉంది, టీచ్ యు ఆ లెసన్ అని చెప్పి, అది ఎపిసోడ్స్ అయితే ఇంకా కంటిన్యూ చేసామన్నమాట. మంచిగా సిరీస్ చూసుకుంటూ బిర్యానీ అయితే తిన్నాం. మంచిగా డిన్నర్ చేసేసి ముందు రోజు ఫ్రమ్ న్యూ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయిందనమాట. ఇంకా ఆ ఎపిసోడ్ కూడా చూసేసాము. అలా మా డే అయితే చాలా మంచిగా అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.